నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. ఇవాళ డిన్నర్ మధ్యాహ్నము అక్కడ ఆ తలపకట్టు బిర్యానీ, తలపకట్టు మటన్ బిర్యానీ అసలు తిన్నట్టు అనిపించలేదు. రెండో బిర్యానీ ఆర్డర్ చేస్తే వాళ్ళు చాలా రష్ ఉండే కదా, మీకు చూపించిన వ్లాగ్ పెట్టిన చూడండి, టైం చాలా ఎక్కువ తీసుకుండ్రు. సో పక్కనే ఇంకో రెస్టారెంట్ ఉంటుంది కుమార్స్ అని, దాంట్లో మాత్రం ఇవాళ $10కే మటన్ బిర్యానీ ఇచ్చిండనమాట. మటన్ హైదరాబాద్ స్టైల్ మటన్ బిర్యానీ అన్నాడు. మటన్ ఫ్రై బిర్యానీ అంట ఇది. సో చూద్దాము మనము. దానికి మాకు ఇక్కడ చూడండి ఇవి కూడా ఇచ్చిండు. ఇది పెరుగు, ఇది మంచి ప్లాస్టిక్ ర్యాప్లో పెట్టించిండు వీళ్ళైతే. సో దీనికి మాత్రం $20 ప్లస్ ట్యాక్స్ అనమాట తీసుకున్నాడు. సో విచ్ వాస్ $22. సో 85.60 ఉంది ఈరోజు. ఇండియన్ రూపీస్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 1900 ఈ రెండు బిర్యానీలకి. నేనైతే రెండు తీసుకొచ్చేసిన, ఎందుకంటే మేము ముగ్గురం కదా, మా ముగ్గురికి బాగుంటుందని. సో వీళ్ళు చాలా క్వాంటిటీ అండ్ ప్రైస్ కూడా చాలా బాగా ఇచ్చారు. పక్కనే ఉంటుంది ఇది, ప్లేనోలో ఉన్న కుమార్స్ అనమాట. సో ఎప్పుడైనా బిర్యానీలకి ఇవి ఇస్తుంటారు. నేనైతే అసలు జనరలీ యూజ్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు కారాలు చాలా వేసి ఉంటారు. సో అందుకే నాకు ఇష్టం ఉండదు. మంచి స్మెల్ వస్తుంది. ఫ్రైడ్ ఆనియన్ చాలా బాగుంది. సో బిర్యానీ డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. ఇదేంటి అని చూస్తుర్రా, నేను పెరుగు తినను కాబట్టి ఇది బెండకాయ పెరుగు చారు అనమాట, ఇంట్లో చేసింది. దీనికి సైడ్గా సో పెరుగు తినని వాళ్ళు ఉంటే ఇట్లా చేసుకోండి, శనగపిండి వేసి. పెరుగు టేస్ట్ అసలు తెలియదు. ఓకే చూద్దాం ఇప్పుడు మటన్ బిర్యానీ. ఓన్లీ డీల్ ప్రైజే తక్కువ ఉందా, టేస్ట్ కూడా బాగుందా అనేది చూసి చెప్తా. సో పొద్దున్న తిన్నది అది జీరా సాంబార్ రైస్తో చేసింది, ఆర్ ఘీ రైస్ అంటారు. యూజువల్లీ చెన్నై స్టైల్లో అట్లనే చేస్తారు. సూపర్, చాలా బాగుంది, టోటలీ వర్త్ ఇట్. ముక్కలు కూడా మంచిగా ఇచ్చిండు. కుమార్స్ లెగసీ ప్లేనో మీద ఉంది. ఈరోజు అయితే సండే, ఇవాళ ఎందుకో $10 అని పెట్టిండు ఎన్ని బిర్యానీ. ఇంకో విషయం చెప్పాలి. సో బిర్యానీ తింటే సోడా కంపల్సరీ తాగాలి. మీకు ఒక హెల్దీ సోడా చూపించబోతున్నా, అమెరికాలో దొరికే పాపీ ప్రోబయాటిక్ సోడా. బేసికలీ ప్రోబయాటిక్ అంటే ఏం లేదు, పెరుగులో ఫర్మెంటెడ్ ఫుడ్స్లో ఉండే బ్యాక్టీరియా. సో దీనికి ఓన్లీ 25 calories అండ్ 5 grams ఆఫ్ షుగర్. సో ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే మనకు స్పార్క్లింగ్ వాటరు అంటే ఏం లేదు, సోడా అన్నట్టు, దాంతోపాటు కసావా రూట్ ఫైబరు, తర్వాత